దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. నా కృప నీకు చాలును అని లేఖనంలో మనం చూస్తున్నాం. దైవజనుడు పలుసార్లు తన యొక్క బలహీనతల కొరకు శరీరంలో సహించలేక భరించలేక శరీరంలో ఎంతో ఇబ్బంది పడుతూ ఓ స్వస్థత కొరకు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు అతనికి సెలవిచ్చినటువంటి మాట, నా కృప నీకు చాలును అని దేవుడు వాగ్దానం చేసి మాట్లాడుతున్నారు. ప్రభువా, ఇదిగో నన్ను స్వస్థపరచు అంటే ప్రభు అంటున్నారు, నా కృప నీకు చాలును అని. ప్రభువా, నేను భరించలేకపోతున్నాను, ఇది సహించలేకపోతున్నాను, ఇలా ఉండడం నా వల్ల కాదు, నేను ఉండలేను, నన్ను కనికరించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటారు, నా కృప నీకు చాలును అని. ప్రియులారా, ఏంటి దేవుడు తన కృపను గురించి ఎలా మాట్లాడుతున్నారు? పరిస్థితులు ఒక రకంగా ఉంటే దేవుడు దానికి భిన్నంగా నా కృప నీకు చాలంటున్నారేంటి అంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన కృపను గురించి ఆయన తెలియజేస్తూ వాటన్నిటికీ భిన్నంగా ఆ పరిస్థితుల మధ్యలో కృప సరిపోయినంతగా నీకుంటుంది అని దేవుడు మాట్లాడుతూ బోధిస్తున్నారు కదా. ఎందుకు ఆ కృపను గురించి అలా తెలియజేస్తున్నారు అంటే, కృప వ్యాధి కంటే గొప్పది, కష్టం కంటే గొప్పది, పరిస్థితుల ప్రభావం కంటే కూడా గొప్పది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, అట్టి కృపని దేవుడు అంటారు, నేను నీ కృపనిచ్చాను కదా, ఆ కృప నీకు చాలు అంటున్నారు. ఒక మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క కృప ఎంతో విలువైందిగా మనకు కనబడుతుంది. కృప అంటే అనర్హుడిని అర్హునిగా చేసి నిలబెట్టే దేవుని యొక్క ప్రేమనే కృప అంటారు. ఎందుకు పనికిరాని వాడిని పనికొచ్చే వ్యక్తిగా నిలబెట్టడమే కృప అంటే. చేతకాని వ్యక్తిని ఒక చేతైన వ్యక్తిగా నిలబెట్టేదే దేవుని కృప అంటే. ప్రియులారా, అట్టి కృపని దేవుడు అంటారు, నా కృప మీకు ఇస్తున్నాను, ఆ కృప మీకు చాలు అని. ఎందుకు దేవుడు ఈ విధంగా కృపను గురించి తెలియజేస్తున్నాడు? ఆ కృప మనకి సరిపోయిందిగా ఎలా ఉంటుంది? కృపలో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఏమున్నాయి? దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు ఈ వర్తమానం ద్వారా దర్శిస్తున్నాడు. ఆ కృప మన జీవితాలకి చాలినంతగా ఉండాలంటే, ఆ కృప మనకు ఆశీర్వాదాలని మేలుల్ని కలుగు చేయాలంటే మనం ఏం చేయాలో తెలుసండి. మీరు కనుక పరిశుద్ధ గ్రంథంలో చదివితే అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 40వ వచనంలో దైవజనుడైన పౌలు గారు అద్భుతంగా ఒక మాటని మనకి చూపిస్తూ ఉన్నారు. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సేవకు వెళ్ళాడు. ప్రియులారా, ఆయన బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రభు కృపకి అప్పగించబడిన వాడే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన ప్రతి చోట అద్భుతమైనటువంటి సేవ, అద్భుతంగా దేవుని పనిలో వాడబడి
దేవుని యొక్క పరిచర్యలో గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు తన కళ్ళతో చూచాడు. సేవలో ఫలింపుని, విస్తరణని గమనించాడు. ఆశ్చర్యకరమైన దేవుని సహాయం చేత పౌలు గారు గొప్ప సేవని చేశాడు. ఈరోజు నేను అంటాను, నీ జీవితంలో నా కృప నీకు చాలునని, తన కృపను నీకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుని కృపకి గనుక నువ్వు అప్పగించుకోగలిగితే, నువ్వు లెక్కించలేనన్ని అద్భుతాలని, నీ ఊహించనటువంటి విజయాన్ని నీ జీవితంలో చూస్తావన్నది వాస్తవం. అందుకే నా కృప నీకు చాలును అని దేవుడు చెప్తున్నప్పుడు వెంటనే ప్రభు కృపకి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. వ్యాధి కంటే, బలహీనతల కంటే, ఉన్న పరిస్థితులన్నిటికంటే గొప్పదైన దేవుని కృపని దేవుడు నీకు ఇస్తున్నాడే, ఆ కృపకి నేను నువ్వు అప్పగించుకో. దేవుని కృప నీ పరిస్థితులన్నిటినీ మార్చివేస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఆ కృపకి అప్పగించుకుంటే అది ఎలా చాలిన కృపగా ఉంటుందో కీర్తనల గ్రంథం 94వ కీర్తన 18వ చరణంలో ఇలా రాయబడింది. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచు ఉన్నది. గమనించండి, కాలు జారిపోయే పరిస్థితి వచ్చింది. కాలు జారింది అని అనుకున్నాడు, జారలేదు. జారే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని కృప అక్కడికి వచ్చి అతన్ని ఆదుకుంటుంది. ఇదే కీర్తనలో 116వ కీర్తన 8వ వచనంలో చక్కగా రాయబడిన మాట, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. అంటే కాలు జారితే, పాదము జారిపోతే ఏం జరుగుతుంది? ఈ కీర్తనలో చక్కగా రాయబడింది, మరణము నుండి నా ప్రాణమును, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించావు. అంటే జారి పడిపోతే ఇక మరణమే గతి అని ఇక్కడ లేఖనంలో రాయి. జారి పడితే కన్నీళ్లు విడిచే పరిస్థితులే కనబడుతున్నాయి. కాలు జారిననుకొనగా దేవుని కృప వచ్చి ఆదుకోవటం ద్వారా కన్నీళ్లు విడిచే పరిస్థితులు రాలేదు, మరణించే పరిస్థితులు రాలేదు. అంటే దేవుని కృప కన్నీళ్లు కార్చే పరిస్థితులు రాకుండా, మరణించే స్థితి రాకుండా నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని కాపాడుతుంది. దేవుని కృపకు నువ్వు అప్పగించుకున్నట్లయితే ఆ కృప నీకు చాలినంతగా ఉండి ఆ కృప నీ ప్రాణాన్ని కాపాడుతుంది. గమనించండి, ఎందరో తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందరో ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో పడిపోయి ప్రాణం పోగొట్టుకొని నీడవలే మనుషుల జీవితాలు గతించిపోతూ ఉండగా దేవుడు అంటారు, నా కృప నీకు చాలును. జారి పడిపోతున్న సమయంలో నా కృప నిన్ను బలపరుస్తుంది. కృప ఎప్పుడైతే నిన్ను ఆదుకుంటుందో అప్పుడు నీ ప్రాణాలు కాపాడబడతాయి. నీ కన్నులు కన్నీళ్లు విడవకుండా ఆనందంతో నువ్వు బ్రతకగలుగుతావు. నా ప్రియమైన సహోదరుడా, ఆ కృపకి నీ జీవితాన్ని అప్పగించుకొందువు గాక. ఆ కృపలో నువ్వు నిలిచి ఉందువు గాక. ఆ దేవుని కృపని నువ్వు కోరుకొందువు గాక. ఎంత చక్కటి దేవుని వాగ్దానం, నా కృప నీకు చాలును. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినాన నీ జీవితాన్ని అలాగూ ఆ కృపకి అప్పగించుకుంటే ఎంత మేలు. నీ ప్రాణమే కాపాడబడుతుంది. నీ ఆనందం దుఃఖంగా మారదు, కానీ దుఃఖంలోకి వెళ్లకుండా నీ ఆనందాన్ని నిలబెట్టగలిగిన దేవుని కృప అది.